మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎట్టి పరిస్థితులలో నేను ఉద్యోగాన్ని సాధించాలి, ఈ ఉద్యోగానికి నేను ఈ పుస్తకాలు చదువుతా, ఇది చదువుతా, అది చదువుతా అని చెప్పేసి చాలా అనుకుంటాం మనం. తీరా 2-3 రోజులు అయినా కానీ ఏమవుతామంటే చల్లబడిపోతాం. అంటే మన లోపల ఉన్నటువంటి ఈ విల్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మన లోపల ఉన్నటువంటి ఆ విల్ పవర్ని తగ్గించకుండా మనం దీర్ఘకాలికంగా కష్టపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం చిన్న చిన్న అంశాల మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. అంటే నేను ఇలా రోజు మనం 7 గంటలకు లేచేటోళ్ళం 5 గంటలకే లేవాలని రేపటి నుంచి అనుకున్నాం అనుకో, ఎట్టి పరిస్థితుల్లో లేవు. అట్లీస్ట్ ఒక 10 నిమిషాల ముందు లేవడం, 20 నిమిషాల ముందు లేవడం, అట్లా చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని లేవాలి. దాని తర్వాత ఇన్ని రోజులు చదవకుండా ఉండి నేను సడన్గానే ఒక 5-6 గంటలు చదువుతా అని చెప్పేసి అనుకున్నా కానీ చదవలేకపోతాం. సో ఫస్ట్ ఒక 10 నిమిషాలు చదువుతా, తర్వాత హాఫ్ అన్ అవర్ చదువుతా అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క గోల్స్ అనేవి క్లియర్గా ఉండాలి. అంటే నేను ఈరోజు చాలా చదువుతానే బదులు నేను ఈరోజు 3 గంటలకు ఒక 1 అవర్ సైన్స్ చదువుతా అని చెప్పేసి ఇట్లా క్లియర్ కట్ గోల్ ఉండాలి ఫ్రెండ్స్. అట్లుంటేనే అయిపోతుంది. నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్, మనకు ఇబ్బంది కలిగించేటటువంటి ఈ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. చదివేటప్పుడు ఫోన్కు దూరంగా ఉండడం, దాని తర్వాత చదివేటప్పుడు ప్రశాంతమైన ప్రదేశంలో చదువుకోవడం, దాని తర్వాత స్టడీకి ఒక ఫిక్స్డ్ టైం ఉంచడం, ఇట్లాంటివి చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మన లైఫ్లో ఎప్పుడైతే ఏదైతే రొటీన్గా అలవర్చుకుంటామో అది దేనికి మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మనం ఏదైనా పనిని మనం ఒక 21 డేస్ కనుక కన్సిస్టెన్సీగా చేయగలిగితే ఆ పనిని మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. అందుకని లేచే టైంకి అదే టైంకి లేవడం, టైంకి అదే టైంకి ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లాంటివి చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఉదాహరణకి స్క్రోలింగ్, అనవసరంగా సోషల్ మీడియాలలో స్క్రోలింగ్ చేయడం కానీ, ఏమవుతుందని ఫేస్బుక్లలో చూడడం, ఇన్స్టాగ్రామ్స్లలో రీల్స్ చూడడం, యూట్యూబ్లలో రీల్స్ చూడడం కానీ, తర్వాత మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్, ఒక సినిమాకి వెళ్దాం అనుకున్నాం అనుకో, 3 గంటల సినిమాకి వెళ్ళే బదులు ఒక 1 అవర్ పుస్తకం చదివినాకనే వెళ్తా అని చెప్పేసి అనుకోరు. దాని తర్వాత తినడం మీద కూడా కంట్రోల్ ఉండాలి ఫ్రెండ్స్. మనం అతిగా తినడం కూడా మనకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ రాదు. ఇది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్, అంటే సరైన టైంకి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉన్నది, చదవాలనుకుంటున్నాం బాగానే ఉన్నది, మరి ఎట్లా చదువుతున్నాం మనం? డైలీ 1 అవర్ చదువుతున్నామా, హాఫ్ అన్ అవర్ చదువుతున్నామా? ఒక ప్రోగ్రెస్ ఒక దగ్గర రాసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్రోగ్రెస్ కోసం ఒక పుస్తకం పెట్టుకొని మన ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉన్నది, ఇట్లా చదివితేనైనా లక్ష్యాన్ని చేరుకుంటానా లేనా అనేది చూసుకోవాలి. దాని తర్వాత మనం ఎప్పుడైనా కానీ రెగ్యులర్గా చదువుతుండడం, తర్వాత ఫోకస్ పెట్టి చదవడం, ఇట్లాంటివి అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మన లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అసలు నిన్న ఏ విధంగా మనం గడిచిందనేది ఈరోజు నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలు కనుక మనం అనుకున్నట్టయితే ఇట్లా చదివితే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతామా, మనం కరెక్ట్ వేలో పోతున్నామా, ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా అనలైజ్ చేసుకోగలిగితే మన లోపల ఒక దీర్ఘకాలికంగా కష్టపడేటటువంటి శక్తి అనేది మనకు రావడమే జరుగుతుంది. ఆ దీర్ఘకాలంగా కష్టపడే శక్తి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.